ఎన్టీఆర్ జిల్లాను పరిశ్రమల హబ్ గా మార్చారని మంత్రి లోకేష్ కు వినతి పత్రం అందజేశారు ఎంపీ కేశినేని చిన్ని. జగ్గైపేటలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కోసం 826 ఎకరాల్లో 198 యూనిట్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 2872 కోట్ల పెట్టుబడితో 57 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దిత్వా తుఫాన్తో దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. స్థానిక నేతలు వాటిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు మాజీ మంత్రి సురేష్. 2019 కంటే ముందు ఇవ్వాల్సిన బకాయిలను వైసీపీ చెల్లించిందని తెలిపారు. 8 విడతలుగా 7,900 కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పారు. కరీంనగర్ జిల్లా రాజపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో తనిఖీలు చేశారు. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. నుంగునూరు మండలం ఖన్పూర్ గ్రామానికి ఎల్లయ్య ఎన్నికల్లో తనకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదని పురుగుల మందు తాగాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గంట శిరీష గౌడ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన చిన్నారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మంత్రి అజారుద్దీన్ ను కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నవాబ్ ముజాహిద్ కలిశారు. అంబర్పేటలోని అలీకేఫ్ వద్ద అభివృద్ది పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పనుల పురోగతిపై ఆరా తీసిన మంత్రి అధికారులతో మాట్లాడి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చంద్రయాన్ గుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నిందితు నుంచి 10 తులాల బంగారంతో పాటు వెండిని స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి దర్శించుకున్నారు. అర్చనా సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.